హలో గాయ్స్, మేము రీసెంట్గా అరుణాచలంకి వెళ్ళాము. అరుణాచలంని తిరువన్నమలై అని కూడా అంటారు. ఎవరైతే అరుణాచలంకి ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ విష్ లిస్ట్లో సేవ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీరు ఎక్కడున్న మెజెస్టిక్కి రీచ్ అవ్వండి. సో మెజెస్టిక్ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్కి బస్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న శాటిలైట్ బస్ స్టాండ్కి ఉన్న బస్ అనమాట. సో ఆ బస్ క్యాచ్ చేసుకొని మీరు శాటిలైట్ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాక అక్కడ మీకు తిరువన్నమలై బస్సెస్ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక మేము తిరువన్నమలై బస్ ఎక్కేసామన్నమాట. సో మీకు తిరువన్నమలైకి ఒక 4-5 hours పడుతుంది. సో డైరెక్ట్గా మీ తిరువన్నమలైకి రీచ్ అయిపోతారు. సో అక్కడ నుంచి మేము టెంపుల్కి ఆటోలో వెళ్ళాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అనమాట. అండ్ మేము లైన్లో ఇంకా నిల్చున్నాం అనమాట, క్యూలో. సో అక్కడ మీరు చూస్తారు కదా ఎంత రష్ ఉందో. మేము వెళ్ళిన డే పౌర్ణమి అవ్వడం వల్ల చాలా రష్ ఎక్కువ ఉండింది ఇంకా ఆ రోజు. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది, చాలా బాగుండింది అసలు. అండ్ చూస్తున్నారు కదా, పౌర్ణమి అవడం వల్ల అసలు ఫుల్ మూన్ కనిపిస్తూ ఉంది. అందరు ఎంత ఫుల్గా ఉన్నారో, అసలు ఫుల్ జనాలు. ప్రసాదం అయితే సూపర్ అసలు. ఇంకా ప్రసాదం తినేసాక మేము ఇంకా 14 kilometers గిరి ప్రదక్షిణ చేయడానికి మేము ఇంకా రెడీ అయ్యామన్నమాట. సో ఫస్ట్ ఒకసారి టెంపుల్ని అలా అమ్ముకొని ఇంకా కౌంటర్లో మా లగేజెస్ ఇంకా స్లిప్పర్స్ అన్నీ పెట్టేశాక ఇంకా మేము మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. సో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో ఇలా ప్లాన్ చేయండి, సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. పౌర్ణమి అవ్వడం వల్ల మాకు 14 kilometers కూడా ఫుల్ ఆఫ్ పీపులే ఉన్నారనమాట, చాలామంది జనాలు అసలు. సో ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఓం నమః శివాయ. Thank you. Like and subscribe.